మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆశావహులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ముఖ్యమంత్రి ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నారు? సీఎం ఎవరెవరు కలిశారు ఇప్పటి వరకు? శ్వేత, మరికొన్ని గంటల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగనుండటంతో ఈ కసరత్తు మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా పక్కన ఆశావహులు తమకు స్థానం కల్పించాలని సీఎంను కలుస్తుండటం, అలాగే సీఎం మనసులో ఎవరైతే మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చని ఎవరైతే ఉన్నారో వారిని కనుక తీసుకుంటే దాని తర్వాత తలెత్తే అసంతృప్తులు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందస్తు బొజ్జగింపులు కూడా జరుగుతుంది. ఉదయం నుంచి సీఎం నివాసం వేదికగా ఈ రెండు అంశాల మీదే ప్రధానంగా కార్యక్రమాలు అవి జరుగుతున్నట్లుగా చెప్పాలి. అలాగే ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి మృణాల్ని, అలాగే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సీనియర్ నేత దుడిపల్లి నరేంద్ర, జేసీ దివాకర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ వీళ్ళందరూ సీఎం ని ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఈ కలిసిన వారిలో కనుక పరిణామాలను కనుక పరిశీలిస్తే యనమల పార్టీ సీనియర్ నేత దృష్ట్యా జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే అంశంలో సీఎంతో ఆయన చర్చలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. కళా వెంకట్రావు కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఈ అంశం మీదే ఆయన సీఎంతో భేటీ అయినట్లు చెప్పవచ్చు. అలాగే మంత్రి మృణాల్ని కలిసిన అంశాన్ని కనుక పరిశీలిస్తే కళా వెంకట్రావుని కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే కుటుంబ అవగాహన రీత్యా మృణాల్ని మార్చవచ్చనే సమాచారం ఉంది. ఇందులో భాగంగానే అటు కళా వెంకట్రావు మృణాల్ని భేటీ అనేది ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి. అలాగే జేసీ దివాకర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ వీరిద్దరు కలిసిన పరిణామం కనుక చూస్తే అనంతపురం జిల్లాలో కీలక మార్పు ఉండవచ్చనే సమాచారం కూడా ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో కనుక మంత్రిని మారిస్తే వేరెవరికి చోటు కల్పిస్తారు అన్న దాని మీద ఈ నందమూరి బాలకృష్ణ కానీ లేకపోతే జేసీ దివాకర్ రెడ్డి కానీ ఇరువురు నేతలు కీలకంగా మంత్రులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సీనియర్ నేత దూరిపాల్ నరేంద్ర కూడా సీఎం ని కలిసిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కనుక చూస్తే కనుక గత 10 ఏళ్ల ప్రతిపక్షంలో దూరిపాల్ నరేంద్ర పార్టీ తరఫున పోరాటం చేసిన వ్యక్తిగా ఉన్నారు. ఇందులో భాగంగా తను గతసారి 2014 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడినప్పుడే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయినా రాకపోవడంతో ఈసారి అయినా అవకాశం దక్కుతుందని ఆశతో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన సీఎం ని కలిశారని చెప్పారు. అలాగే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. సీఎంతో ఆయన సమకాలీకులు. ఇద్దరు ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా బొజ్జల్ని తప్పించవచ్చనే ప్రచారం అయితే ఉంది. ఇందులో భాగంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎం ని కలవడం కూడా ప్రాధాన్యత సంతరిస్తుంది. ఇతరత్ర పరిణామాలు కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీసివేతలో కోరికలు బేరీజు వేసుకుని ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కడప ఇటీవల ఎమ్మెల్సీ స్థానం ఏదైతే కడప నుంచి గెలవడం జరిగిందో ఇందులో భాగంగా కడపకి ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఆదినారాయణ రెడ్డి పేరు అనేది తెర మీదకి వచ్చింది. అయితే జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వద్ద మాత్రం కడప జిల్లా నేతలు భేటీ కావడం జరిగింది. ఇందులో భాగంగా రామసుబ్బారెడ్డి వర్గం అనేది ఆదినారాయణ రెడ్డికి ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రివర్గంలో ఇస్తే తమకు ప్రాబల్యం కోల్పోతుందనే వాదన కూడా ఉంది. వీటన్నిటి మీద బుజ్జగింపు యత్నాలనేవి జరుగుతున్నాయి. ఇదే విషయం విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా జరుగుతుంది. అటు సుజయ్ కృష్ణరంగారావు కూడా ఇంకా మంత్రి పదవి ఇస్తే జిల్లాలో కొందరి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం పరిగణలోకి తీసుకుని ఈ మేర బుజ్జగింపులు సాగుతున్నాయి. మొత్తం మీద అటు ఒక పక్క బుజ్జగింపులు జరుగుతున్నాయి, ఇటు మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి ఏంటి అన్న దాని మీద తుది కసరత్తు అనేది జరుగుతుంది. శ్వేత, ధన్యవాదాలు కృష్ణ.